Welcome to 24 Technologies. Our today's topic is Git diff. ఓకే, గిట్ డిఫ్లో మనము మల్టిపుల్ సెషన్స్గా దీన్ని డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా. ఇది ఫస్ట్ పార్ట్లో మనం జస్ట్ ఇక్కడ డిఫరెన్సెస్ ఏ రకంగా మనం ఐడెంటిఫై చేస్తాము అనే దాని గురించి ఫస్ట్ బేసిక్స్ చూసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చూడాలి అంటే ఐ విల్ ఓపెన్ వన్ క్లియర్. నా డెస్క్టాప్లో ఏదన్నా పెద్ద ఫైల్ ఏదన్నా ఉంటే దాన్ని నేను ఓపెన్ చేస్తాను. గిట్ ఎల్ఎస్ చేస్తే రఘువీర్ ఇన్స్టెన్సెస్ ఓపెన్ చేద్దాం. మీ దగ్గర ఉన్నా లేకపోయినా పర్లేదమ్మా, ఏమన్నా ఫైల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి అంతే. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అనేది జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఆ, ఏది సిడి రఘువీర్ ఇన్స్టెన్సెస్ కోడ్ డాట్. ఓకే, ఇక్కడ నా దగ్గర ఏదైతే ఉందో ఒక పెద్ద ఫైల్ ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేయండి ఒకసారి. జస్ట్ ఒకసారి మీరు నార్మల్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా. ఇక్కడ గిట్ హబ్ అని, అలర్టింగ్ అని, బిల్డ్ స్క్రిప్ట్స్ అండ్ కొలాబరేషన్స్ అండ్ డాకర్ ఫైల్ యాప్స్. ఈ రకంగా దే ఆర్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ బ్రాంచెస్. ఒక్కటి అని మీరు చెప్పలేరు. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన దాంట్లో జస్ట్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడం, లేకపోతే ఒక 2 బ్రాంచెస్ దాంట్లో క్రియేట్ చేసుకోవడము, మ్యాక్సిమం మనం 2 ఫైల్స్ క్రియేట్ చేసుకోవడము, ఒక 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని దానిలో ప్లగ్ అండ్ ప్లే అంటే జస్ట్ ఊరికేదో మాడిఫై చేయడము, మాడిఫై చేసి యాడ్ చేసుకోవడం, కమిట్ చేసుకోవడం, అంటే స్టేజింగ్ చేసుకోవడం, కమిట్ చేసుకోవడం, ఇవి మాత్రమే చేసాం. బట్ ఇక్కడ చూశారు అంటే అజూర్ డెవాప్స్ పైప్ లైన్ అని చెప్పేసి బ్యాచ్, ఇదేది ప్రెడిక్టింగ్ అండ్ బిల్డ్ స్క్రిప్ట్స్, ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఇది ఒక పెద్ద స్క్రిప్ట్. ఒక కంపెనీలో ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ 1 పేజ్ 2 పేజెస్ లేకపోతే 1 మాడ్యూల్ 2 మాడ్యూల్స్లో ఈ రకంగా ఉండవు. ఈ రకంగా వెరీ 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 బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేశారంటే అనుకోండి, జస్ట్ మీరు ఏమనుకుంటారు, ఇక్కడ ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. క్లియర్ గిట్ స్టేటస్. ఓకే, ఇక్కడ ఏవో మాడిఫైడ్ అన్మాడిఫైడ్ ఫైల్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి కదా. దర్ మల్టిపుల్ థింగ్స్. వీటిని ఇక్కడ మాడిఫైడ్ అన్మాడిఫైడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో యూ డిడ్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ మోడిఫికేషన్స్. వన్ డేలో మీరు ఎన్ని చేశారు? దీంట్లో మాడిఫై చేశారు, దీంట్లో మాడిఫై చేశారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసే వరకు అంటే అప్గ్రేడ్స్ ఏమన్నా చేయమని మీకు వచ్చింది రిక్వెస్ట్స్. ఓకే, నువ్వు ఒక్కడివే కాదు, మీ టీంలో చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది మీ లోకల్లో ఉంది. వీటిని అన్ని మాడిఫై చేసింది మీరు. ఏది ఒక 100 లైన్స్ మాడిఫై చేశారు, 100 లైన్స్ డిలీట్ చేశారు, ఇంకొక 50 లైన్స్ యాడ్ చేశారు అంటే దగ్గర దగ్గర ఎన్నైనాయి? 250 చేంజెస్ మీరు చేశారు అనుకుందాం. మీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, మీరు వర్కింగ్ రెపాజిటరీ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ యువర్ వర్కింగ్ రెపాజిటరీ. ఈ వర్కింగ్ రెపాజిటరీలో మీరు ఒక 250, 200, 300, 400 చేంజెస్ చేశారు. అవన్నీ మీరు గుర్తుకు పెట్టుకోవడానికి మీకు పాసిబుల్ ఏం చేంజెస్ చేశారో అని చెప్పేసి గుర్తుకు పెట్టుకోవడానికి మీకు పాసిబుల్ ఉంటుందా? 100% నో. ఏదో ఒకటో రెండో మ్యాక్స్ 10, 20, 15 ఆ రకంగా గుర్తుకు పెట్టుకోగలుగుతాం. ఓకే, ఒక 1000, 250 వరకు నేను గుర్తుకు పెట్టుకోగలుగుతాను సార్ అంటే దెన్ ఐ గో విత్ 1000 నెంబర్, 1500 నెంబర్. 1500 చేంజెస్ చేశారు 1 డే. లేకపోతే 1 డేలో మీరు ఏం లేదు, 2 డేస్ కలిపి చేసింది. మీరు 1500 చేంజెస్ చేశారంటే ఈజ్ దట్ పాసిబుల్? నో. బట్ మీరు చూసుకోవాలి ఎక్కడ ఏ చంక్లో. చంక్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇక్కడ నేను ఏది దీంట్లో ఒక చేంజెస్ చేశాను అనుకుందాం. ఇవన్నీ క్లోజ్ చేస్తాను ఫస్ట్. ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. రైట్, దీంట్లో ఒక చేంజెస్ చేశారు. ఓకే, ఈ మ్యావెన్లో హియర్ ఇక్కడ ఏవో యూఆర్ఎల్ చేంజ్ చేసుకున్నారు, అండ్ ఈ డాకర్ ఫైల్లో మీరు కొన్ని చేంజెస్ చేశారు, అండ్ డేటా లాగింగ్లో మీరు కొన్ని చేంజెస్ చేశారు, ఈ డాకర్ ఫైల్లో కొన్ని చేంజెస్ చేశారు, అండ్ హియర్ ఆల్సో. ఈ రకంగా యూ డిడ్ మల్టిపుల్ చేంజెస్. ఎన్నో చేంజెస్ అనేటివి మీరు చేశారు అనుకోండి. ఆ చేంజెస్ చేసేటివన్నీ మీరు చూసుకోవాలనుకుంటే ఏ రకంగా చూసుకోవచ్చు? ఇక్కడ గిట్ లాగ్ని కొడితే మనకు గిట్ కమిట్స్ ఏవైతే జరిగాయో అవి చెప్తుంది. గిట్ స్టేటస్ చూస్తే మీకు ఎన్ని యాడ్ చేశారు, అంటే ఏ ఫైల్స్ని యాడ్ చేశారు, అంటే స్టేజింగ్లో ఏ ఫైల్స్ని యాడ్ చేశారో వాటి గురించి సంబంధించిన ఇన్ఫో తెలుస్తుంది. బట్ నేను అన్ని చూసుకోవాలి. దీన్ని ఏమంటానంటే ఒక చంక్ అంటాను. ఓకే, ఇక్కడ నేను కొన్ని మాడిఫై చేశాను, దీని గురించి నాకు చూపిస్తుంది, దీన్ని ఒక చంక్ అంట. అండ్ ఇక్కడ ఒక మాడిఫై చేశాను, దీన్ని ఏమంటానంటే ఒక చంక్ అంట. ఆ చంక్స్ అన్ని నేను ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ గిట్ డిఫ్ అనేవాడు పిక్చర్లోకి వస్తాడు. గిట్ డిఫ్ గిట్ డిఫ్ ఈ రకంగా మనము ఇక్కడ చూసుకోవచ్చు. నేను జస్ట్ లిటిల్ బిట్ ఒకటో రెండో చేంజెస్ చేశాను. దట్ ఈస్ ద థింగ్ హియర్.
ఓకే. వీటి చేంజెస్ ఇక్కడ -1 +1 అనేది ఏది అంటే ఈ లైన్‌లో చేంజెస్ జరిగాయి. ఓకే. ఎన్ని చేంజెస్ జరిగాయి అనేది మనకు అట్ ది రేట్ అంటే ఏంటి? అండ్ ఇక్కడ మైనస్, 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 ప్లస్, ప్లస్, ప్లస్ అంటే ఏంటి? అండ్ ఇక్కడ దిస్ వన్ ఏ అంటే ఏంది? బి అంటే ఏంది? దీన్నంతా నేను ఒక చంక్ అంట. అండ్ దీన్నంతా ఒక చంక్ అని చెప్పేసి పిలుస్తా. ఫస్ట్ చంక్, సెకండ్ చంక్ ఆ రకంగా మల్టిపుల్ మీరు ఒక 50 ఫైల్స్‌లో చేంజెస్ చేశారు అని చెప్పేసి అనుకుంటే, ఆ 50 ఫైల్స్‌లో మీకు అవన్నీ చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎన్ని చేంజెస్ చేసుకుంటే అన్ని. మనం ఏదో సింపుల్‌ది ఒకటి తీసుకొని దాంట్లో చేద్దాము. బట్ యాస్ ఆఫ్ నౌ మీకు ఏది అంటే ఇక్కడ ఏ, బి అని చెప్పేసి కనిపిస్తుంది కదా! దీనిపైన కాన్సంట్రేట్ చేయండి. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి అని చెప్పేసి. సేమ్ ఫైలే లాంచ్ ప్యాడ్ సిఐసిడి అనేది ఏదైతే ఉందో ఆ ఫైల్ బిఫోర్ మోడిఫికేషన్స్, ఆఫ్టర్ మోడిఫికేషన్స్. బిఫోర్ మోడిఫికేషన్స్ నేను ఏ తోటి ఐడెంటిఫై చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ మోడిఫికేషన్స్ గిట్ వాడు నాకేం చెప్తాడంటే డిఫ్ కొట్టినప్పుడు ఏ అనేది బిఫోర్ మోడిఫికేషన్ అండ్ బి అనేది ఆఫ్టర్ మోడిఫికేషన్ అని చెప్పేసి చెప్తాడు. దెన్ వాట్ అబౌట్ అట్ ది రేట్ తర్వాత ఇక్కడ మైనస్ సబ్ ప్రాజెక్ట్ ప్లస్ సబ్ ప్రాజెక్ట్ కమిట్స్ అని చెప్పేసి ఏదో డర్టీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటివి దీని గురించి నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ గిట్ డిఫ్ ఏది డిఫ్ ఐఫన్ ఐఫన్ గిట్ ఏ బిజాబ్స్ బిజాబ్స్ ఏ బిజాబ్స్ బి అని చెప్పేసి ఇక్కడ బి ఇక్కడ బి అంటే ఇదంతా ఒక చంక్ ఇదంతా ఒక చంక్ అంటే ఇక్కడ బిఫోర్ మోడిఫికేషన్ ఏం జరిగింది ఆఫ్టర్ మోడిఫికేషన్ ఏం జరిగింది ఏ లైన్లో నీకు మోడిఫికేషన్ జరిగింది సేమ్ లైన్లో మోడిఫికేషన్ జరిగిందా దాని తర్వాత కింద ఎన్ని లైన్స్ ఉన్నాయి అనే దాని గురించి రిప్రజెంట్ చేస్తుంది వాటన్నింటి గురించి ఓకే దీని గురించి మనము ఒకటి ఒకటి ఏం చేద్దామంటే ఒకటి ఏం చేద్దాము మనం ఓన్గా ఒకటి చిన్న శాంపిల్గా సింపుల్గా అండ్ శాంపిల్ది ఒకటి క్రియేట్ చేసుకుందాం అండ్ దీనిలో ఇంకా మీరు డిస్కస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే ఈ డిఫ్ అనేది నెససరీనా ఇంపార్టెంటా అంటే నేనేం చెప్తాను అంటే పెద్ద పెద్ద ఫైల్స్లో అయితే ఇంపార్టెంట్ బట్ చిన్న చిన్న ఫైల్స్లో అయితే గిట్ స్టేటస్ గిట్ లాగ్ ఈజ్ ఎనఫ్ బట్ పెద్దటివి ఏవైనా ప్రాజెక్ట్లో ఉన్నాయి అంటే దాంట్లో మాత్రము దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ డేలో నేను గిట్ డిఫ్ అనేది ఎన్నిసార్లు యూజ్ చేస్తాను అంటే మేబీ కొన్నిసార్లు యూజే చేయకపోవచ్చు కొన్నిసార్లు యూజ్ చేయొచ్చు కమిట్ బ్రాంచింగ్ స్టేటస్ ఇవి మాత్రం మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం గిట్ డిఫ్ అనేది కొన్నిసార్లు వన్ డేలో యూజ్ కూడా చేయకపోవచ్చు బట్ వన్ డేలో మీరు వన్ టైమే యూజ్ చేయొచ్చు వన్ డేలో ఆ కమాండ్ ఏదైతే ఉందో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు ఆ రకంగా చిన్న ప్రాజెక్ట్ అయితే అంత డిఫరెన్సెస్ అంటే మీరు మా మేజర్ చేంజెస్ ఏం చేయకపోతే దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ బట్ మేజర్ చేంజెస్ మీరు ఎక్కువ చేంజెస్ చేశారు అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తాను అండ్ ఏ టైంలో ఇది యూస్ఫుల్ మీరు ఎక్కువ చేంజెస్ చేసినప్పుడు మీరు వెరిఫై చేసుకోవడానికి కానీ ఎక్కడ చేంజెస్ చేశారు అని చెప్పేసి మీరు చూసుకోవడానికి ఇది యూస్ఫుల్ ఎక్కడెక్కడ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ కమిట్స్ ఓకే కంపేర్ చేసుకోవడానికి అంటే మీరు కొన్ని కమిట్స్ చేశారు ఆ కమిట్స్లో డిఫరెన్స్ తెలుసుకోవాలి అనుకున్నా కొన్ని బ్రాంచెస్లో డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇది వెరీ యూస్ఫుల్ అండ్ ఫైల్స్లో స్టేజింగ్ ఏరియాలో కానీ అన్స్టేజింగ్ ఏరియాలో కానీ మీ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ రిపో ఆ రిపోలో మీరు చూసుకోవాలి అనుకుంటే దట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ గిట్ డిఫ్ తోటి అండ్ ఇంకా ఎక్కడెక్కడ మనం చేయొచ్చు తర్వాత ఇంకోటి మెయిన్ థింగ్ ఏది అంటే ఈ గిట్ డిఫ్ వల్ల ఈ నేను మాటి మాటికి గిట్ డిఫ్ కొట్టుకుంటాను ఈ గిట్ డిఫ్లో హెడ్ ఫైల్ లేదు అంటే కమిట్స్ గురించి కమిట్ 1 డాట్ డాట్ కమిట్ 2 అనే దాని గురించి నేను డిఫరెన్స్ తెలుసుకోవాలి అండ్ బ్రాంచ్ 1 డాట్ డాట్ బ్రాంచ్ 2 అనే దాని గురించి నేను డిఫరెన్స్ ఏముంది నేను ఏ మోడిఫై చేశాను తెలుసుకోవాలి ఇన్ని ఆపరేషన్స్ ఇన్ని కమాండ్స్ మీరు ఇచ్చేటప్పుడు నా రెపోకు నా వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో దానికి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా అంటే నో 100% మీరు ఎన్నిసార్లు గిట్ డిఫ్ కమాండ్లు కొట్టుకున్నా మీ వర్కింగ్ డైరెక్టరీలో చేంజెస్ అని జరగవు బట్ ఏం చేంజెస్ మీరు చేస్తున్నారు చేయబోతున్నారు బిఫోర్ కమిట్ అవి చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది మీ రెపో పైన ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు ఈ గిట్ డిఫ్ కమాండ్స్ తోటి ఇది సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ లైక్ గిట్ స్టేటస్ ఆర్ గిట్ లాగ్స్ మనం చూసుకుంటాం కదా అలా ఆ రకంగానే వర్క్ అవుతుంది బట్ ఏమంటే కొద్దిగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డిఫరెన్సెస్ చెక్ చేసుకోవడానికి మనకు కనిపిస్తుంది అండ్ నేను ఇప్పుడు ఒక లార్జ్ రెపోను ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా దాంట్లో మల్టిపుల్ చేంజెస్ చేసి నేనేం చేంజెస్ ఎక్కువ ఏం చేయలేదు బట్ మల్టిపుల్ చేంజెస్ చేసి కమిట్ చేయకముందే గిట్ డిఫ్ అనేది కొట్టినానంటే ఏం చేంజెస్ జరగబోతున్నాయి అనేవి మీరు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ రెండే ఫైల్స్ నేను చేంజ్ చేశాను
ఇక్కడ 2 ఫైల్స్ మాత్రమే నేను చేంజ్ చేశాను. ఈ ఫస్ట్ దాన్ని నేను ఫస్ట్ చంక్ అని పిలుస్తాను. సెకండ్ దాన్ని సెకండ్ చంక్ అని పిలుస్తాను. థర్డ్ దాన్ని ఇంకోటి ఉంటే థర్డ్ చంక్, ఫోర్త్ చంక్. ఈ రకంగా ఆల్ ఆర్ డిఫరెంట్ చంక్స్. అలా మల్టిపుల్ ఒక 50 చంక్స్ ఉండొచ్చు, 60 చంక్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే. ఇవన్నీ ఏది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సిమిలర్ ప్యాటర్న్‌లోనే ఉంటాయి. ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది. బట్ చేంజెస్ అనేది ఇప్పుడు ఇక్కడ మీరు ఒక లైన్‌లోనే మోడిఫికేషన్ చేశారు కాబట్టి ఆ రకంగా ఒక లైనే అని చూపించింది. ఇక్కడ ఒక లైనే చేశాను. మేబీ సెకండ్ లైన్‌లోను, థర్డ్ లైన్‌లోను చేసి మీరు మల్టిపుల్ దాని కింద ఒక 4 లైన్స్‌ని మోడిఫై చేశారు. కొత్త లైన్స్ ఒక 5 వచ్చాయి అనుకుందాం. ప్యాటర్న్ సేమ్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ నంబర్స్ అనేవి చేంజ్ అయితాయి. ఇక్కడ ఏ అనేది ఏంది, బి అనేది ఏంది అంటే ఫైల్ ఈస్ ద సేమ్. ఫైల్ అనేది సేమ్. అది బ్రాంచ్ అయినా కావచ్చు, ఫైల్ అయినా కావచ్చు. ఫైల్ అనేది సేమ్. బట్ బిఫోర్ మోడిఫికేషన్ ఏతో రిప్రజెంట్ చేస్తుంది, ఆఫ్టర్ మోడిఫికేషన్ బితో రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏని బిని మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఫైల్ అనేది సేమే ఉంటుంది. ఆ ఫైల్లో బిఫోర్ మోడిఫికేషన్ వచ్చేసి అంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో ఆ వర్షన్ ఏతో కాల్ చేస్తారు. అంటే గిట్ వాడు దాన్ని ఏతో కాల్ చేస్తాడు. తర్వాత ఇంకోటి బి తోటి కాల్ చేస్తాడు. ఏది ఆఫ్టర్ మోడిఫికేషన్. ఈ రకంగా మనము చూసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక రెపోను క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఒక రెపోను క్రియేట్ చేసి ఆ రెపోలో లైక్ ఒక ఫోల్డర్ను క్రియేట్ చేస్తాం సింపుల్గా. ఒక ఫోల్డర్ను క్రియేట్ చేసి దానిలో మల్టిపుల్ కమిట్స్ ఇచ్చి ఆ స్టేజింగ్ ఏ రకంగా జరుగుతోంది, మనం మల్టిపుల్ మోడిఫికేషన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం ఏ రకంగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు, అక్కడ వచ్చే వాల్యూస్ చంక్స్లో ఏవేవి వాల్యూస్ వస్తున్నాయి, వాటన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇది నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇది ఒక్క పార్ట్గా కాదు, కన్ఫ్యూజన్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఒక 3 or 4 పార్ట్స్గా నేను చేసి లాస్ట్లో మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను డెఫినెట్గా. దాన్ని చూస్తే మీకు ప్రాక్టీస్ అర్థమవుతుంది. స్కిప్ చేయకండి ఎక్కడ. చూడండి, మల్టిపుల్ టైమ్స్ చూడండి. మల్టిపుల్ టైమ్స్ చూస్తే ఎప్పుడైనా కూడా మల్టిపుల్ టైమ్స్ మీరు ఎక్కువ సార్లు చూశారు అంటే మీకు మైండ్లో రిజిస్టర్ అవుతుంది. దాంతోపాటు మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే. రైట్, డన్. దిస్ ఈజ్ అవర్ టుడే సింపుల్ అండ్ శాంపిల్ సెషన్. వాట్ ఈస్ గిట్ డిఫ్ అనే దాని గురించి మనం ఇన్ డీప్గా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో ఇన్ డీప్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.